హాయ్ హలో అండి. టుడే స్నాక్స్ మైదాతో ఒక సింపుల్ స్నాక్స్ చేసుకుందామా? దీని తయారీ విధానం చూసేద్దాం. ఇదండి, ఇలా వీటిని ఓపెన్ చేసుకోవాలి, కొంచెం కొంచెం జల్లించుకోవాలి. నాకైతే ఒక చేతిలో ఫోన్ ఉందండి. చూసారా, ఈ పిండిలో ఏం లేదు. మొత్తాన్ని నేనైతే కిలో పిండి తీసుకుంటున్నాను. ఇదండి, ఏం లేదు. మొత్తాన్ని ఇలా జల్లించుకోవాలి. రుచికి సరిపోయే సాల్ట్, కాసి పెట్టుకున్న నెయ్యి అండి. ఇది మీరు ఆయిల్ అనే వేసుకోవచ్చు, నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను. ఈ పిండిని నెయ్యిని బాగా కలుపుకోవాలండి. ఎక్కడ ఏమైనా ఉండలే ఏం లేకుండా కలిపేసుకోవాలి చక్కగా. దెన్ నేనైతే ఇలా కలిపేసుకున్నాను. చూసారా, ఇలా ఈ పిండిని కాస్త వాటర్ వేసి చపాతీ పిండిలా కలిపేసుకోవాలండి. చపాతీ పిండిలా దండి ఇలా కలుపుతూ ఉండాలి. దాన్ని ఈ ముద్ద దగ్గరికి పడే వరకు కలిపేసుకోవాలి. ముద్దనైతే నేను ఇలా కలుపుకున్నాను. దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి. ముద్దని చిన్న చిన్న ఉండల్లా చేసి కోవాలి. వీటిని చపాతీలో పామేసుకోవాలి. ఇదండి, ఇలా పామేసుకోవాలి. ఇలా పామి పక్క ప్లేట్లో వేసేసుకోవాలి అన్నిటినీ. ఇదండి, ఈ విధంగా నేను అన్నిటినీ చేసుకున్నాను. డీప్ ఫ్రై కోసం ఆయిల్ని హీట్ చేసుకోవాలి. అందులో వీటిని ఇలా కట్ చేసుకోవాలండి. నేనైతే కట్ చేసి చూపిస్తాను. ఇదండి, ఈ విధంగా అయితే నేను కట్ చేసుకున్నాను. వీటిని ఫోల్డ్ చేసుకోవాలి సంపంగి పువ్వులా. ఇదండి, నేనైతే ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నా. వీటిని ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అయిందండి. ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలి. చూసారా, ఇవి ఎంత చక్కగా పైకి తేలుతున్నాయో. ఇవేనండి, వీటిని సంపంగి పూలు అంటారు. వీటిని కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. వీటిని తీసేసుకోవాలి, ఇలా పక్కన వేసుకోవాలి. అదేవిధంగా మిగతా వాటిని కూడా వేసుకోవాలి. అన్నిటినీ ఇలా వేయించుకోవాలి. తీసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఇక్కడతో అయ్యాయి ఇవి.